హాయ్ యా హాయ్ గైస్. అలవాటు చేసుకున్న కాడ నుంచి సెంటర్ ఫెస్టాడు ఫ్యామిలీ. ఓకే సో గైస్, ఇది మంచి ఏంటంటే మనకి ఎమోషనల్ బ్లాగ్. చాలా చెప్పాలంటే ఎమోషనల్ మూవీ రివ్యూ చెప్పాలంటే మన తలపతి విజయ్ ఆకా చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో ఇవాళ ఫైనల్ మూవీ అనమాట. నేను నైటే చూసాను ఫ్రెండ్స్ మూవీ. నేను అంటే భగవత్ కేసరి కదా. యాక్చువల్లీ నేను భగవత్ కేసరి చూడలేదు, ఇది ఫస్ట్ టైం. నాకు పర్లేదు కానీ ఈడు సినిమా చూడలేదు, నేను సినిమా చూసాను. యాక్చువల్లీ ఏంటంటే బాధగా ఉంది కొంచెం, ఎందుకంటే ఎల్సీ సినిమాటిక్ యూనివర్స్ ఏమైపోద్ది మరి అండి. దానిలోకి ఎలా ఫోర్స్ఫుల్గానే లాగాడు. చూడాలి మరి. ఓకే గైస్, ఇంకా ఏంటంటే ఇదే ఊపుతో వెళ్ళిపోదాం. ఫైనల్ టైం మన తలపతి. యా టీ తలపతి ఎంజాయ్ చేద్దాం. వన్ లాస్ట్ ఛాన్స్. సో లెట్స్ గో. గైస్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది గైస్. ఫస్ట్ హాఫ్ అవ్వగానే నాకు 3 మీమ్స్ గుర్తొచ్చాయి. ఫస్ట్ తెలుగు డైలాగ్స్ అన్నీ వినంగానే ఫస్ట్ జైలో కూసులో ఎన్టీఆర్ చెప్తాడు కదా, ప్రింట్ అచ్చు గుద్దినది గుద్దేశారు. నాకు తెలిసి అనిల్ రావిపూడి డబ్బింగ్ అప్పుడు తెలుగు డ్రాఫ్ట్ డైలాగ్స్ మొత్తం ఇచ్చేసినట్టున్నాడు. ప్రింట్ డైలాగ్స్. సెకండ్ విలన్ ట్రాక్ అనిల్ రావిపూడి చూడంగానే అనిల్ రావిపూడి రియాక్షన్, నా స్టోరీ మార్చడానికి అది నా స్క్రిప్ట్, నా క్లైమాక్స్. ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ మొత్తం మార్చేశారు సార్, ఇది నా ప్లాన్లో లేదు సార్. చెప్పాలంటే హీరో కంటే బాబీ డియాలే చాలా పవర్ఫుల్ ఉన్నాడు గైస్. థర్డ్ రాకేష్ మాస్టర్. ఫస్ట్ టైం మాస్టర్ రీల్ వచ్చింది నాకు గుర్తు, కానీ ఫస్ట్ టైం అనిపించింది బాలయ్య సినిమా ఎందుకు చూడలేదని చెప్పేసి. ఒకటే మాట, జై బాలయ్య, ఏదైనా జై బాలయ్య. విలన్ దేశాలు అనేది తిరుగుతూ ఉంటారు. అవన్నీ చూసాక నాకు రాకేష్ మాస్టర్ ఒకటి గుర్తొచ్చింది. చైనా అంటావు, పాకిస్తాన్ అంటావు, ఇండియా అంటావు, ఇటు కాదు రాకేష్ మాస్టర్ కాదు, ఆఫ్రికా. బండ్ల గురించి కూడా చెప్తాడు. అదే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. అదే బండ్ల గణేష్ అంటాడు కదా, రాహుల్ గాంధీ అంటావు, సోనియా గాంధీ అంటావు, ఇండియా అంటాడు, ఆఫ్రికా అంటాడు, పాకిస్తాన్ అంటాడు, ఇటు సంబంధం లేకుండా మద్రాస్ అంటాడు. సో ఫస్ట్ హాఫ్ అయితే 80% భగవంత్ కేసరి. ఏంటంటే ఓన్లీ విలన్ ట్రాక్ ఒక్కటి మార్చాడు. డైలాగులు అచ్చు గుద్దినట్టు ప్రింట్, క్యారెక్టర్ పేరు ప్రింట్, అన్నీ ప్రింటే. నాకైతే డాన్స్ చాలా నచ్చింది గైస్ ఫస్ట్ హాఫ్లో. ఒక పాట ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బాగుంది గైస్. నాకు డాన్స్ కూడా భగవంత్ కేసరి చూడని వాళ్ళకే నచ్చింది. తలపతి కచేరీ ఆ సాంగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను. నాకైతే చాలా ఎంజాయ్ చేస్తాను. మంచి డాన్స్ అదొకటి ఇంటికెళ్ళంగా వర్క్ చేసి ఎందుకురా నేను ఇప్పుడే బాలే ఇంటి చూపిస్తాను. గైస్ అసలు మనం ఇంకా నిజంగా బాలే సినిమా సెకండ్ హాఫ్తో కలుద్దాం. గైస్ ఇప్పుడే సినిమా అయిందనమాట. చెప్సు గీత ఏంటి? ఇంకా సినిమా టికెట్ తో 4-5 సినిమాలు చూసాను నేను. చాలా టాపిక్స్ డిస్కస్ చేసిండు. అన్నాడు బండ్ల గణేష్ అన్న చెప్పినట్టు అయిందిరా. అది పవన్ కేసర్ ఇన్ వేరియేషన్ ఉంటాయి. అనిల్ రావిపూడి కూడా తెలిసినట్టు గైస్ ఫస్ట్ హాఫ్ మొత్తం పవన్ కేసర్. నేనైతే ఒకటి విషయం చెప్తా, ఏంటంటే తలపతి కోసం లాస్ట్ సినిమా కోసం వెళ్ళొచ్చు అంతే. లాస్ట్ సినిమాలో కూడా పెయిన్ అంటే కానీ వేరు చేయాలి. చెప్తున్నాను, నన్ను అయితే రోజ్ చేయకండి గైస్. చెప్తున్నాను, కాసేపు రీల్స్ చూసుకున్నా, ఫోన్ లో చాటింగ్ చేసుకున్నా, క్లైమాక్స్ ఏదో ఆడుకున్నా, అట్లా బాగుంది. మొత్తం రోబోట్స్. మాకు క్లైమాక్స్ లో ఇంగ్లీష్ సినిమా చూపించారు. యాంట్ మ్యాన్ అమితాబ్ బైజు పూజ కోసం వచ్చా. స్నాప్ పెట్టాడు గైస్. టూ ఏంజల్స్ ఇన్ వన్ ఫ్రేమ్ కి వచ్చిన తిప్పలు 2 యాంగిల్స్ అని పెట్టాడు. సో గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. సో ఫైనల్ రివ్యూ ఏంటంటే తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఫుల్ మేజ్ కూడా వన్ లాస్ట్ టైం చూడడానికి వెళ్ళండి అంతే. సినిమాలో చాలా అంటే చాలా ఒక 4-5 సినిమాలు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంది, హిందూ ముస్లింలు వాళ్ళ ఫైటింగ్స్, వాళ్ళ కలవడం గురించి ఉంది, రోబోట్స్ మొత్తం అంతా అన్నీ కలిపేశాడు. బట్ సినిమా అయితే ఇంకా చెప్పాలంటే బాగుందంటే ఇంకా వన్ లాస్ట్ టైం టు విట్నెస్ తలపతి విజయ్, అందుకు వెళ్ళాం. సో అంతే, మీరైనా సరే అందుకు వెళ్ళాలి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై గైస్. సో ఆ లోపల పాట ఏంటంటే
మంచి బ్లాగ్స్ వస్తున్నాయి, మంచి ఛాలెంజ్ బ్లాగ్స్ ఇవన్నీ నటింగ్ టు బోన్స్ మీ అందరూ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఈ వీడియో సరికి ఛాలెంజ్ బ్లాగ్ మీకు రిలీజ్ అయ్యి ఉంటారు యూట్యూబ్లో, డిసప్పాయింట్ అయ్యి ఉంటారు డెఫినెట్లీ. అంటే మాకు కూడా తెలియదు అలా అయిద్దని. ఇప్పుడు తెలుసుకున్నాం కొన్ని న్యూడిల్స్ ఉన్నాయని చెప్పేసి. డెఫినెట్లీ మంచి బ్లాగ్తో ముందుకు వస్తాం. అట్లనే ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ కూడా ఐ థింక్ రిలీజ్ అయిపోయి ఉంటుంది రీల్. ఆ బ్లాగ్ చాలా బాగుంటుంది. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి రెడీ పెట్టుకోండి. మంచిగా బాగుంటాయి బ్లాగ్స్. సో ఇంకా మీకు మీరు కూడా సజెస్ట్ చేయండి, ఏమైనా ఛాలెంజెస్ చేయాలా, ఏం వీడియోస్ చేయాలని సజెస్ట్ చేయండి కింద కమెంట్లో పెట్టండి, నేను కూడా డెఫినెట్లీ చేస్తాను. అంతే గైస్, బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.